కాంతారా చూస్తా ఉండి మెంటల్ ఎక్కిపోయింది అన్న అసలు. అన్న కాంతారా చూస్తా ఉండి మెంటల్ ఎక్కిపోయింది అన్న అసలు. గూస్ బంప్స్ అసలు. ఎన్టీఆర్ గారి స్నేహం కాదు, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా పుచ్చుకున్నాడు మన రిషబ్ శెట్టి అన్నట్టుంది. అసలు ఏంటి ఆ విజువల్స్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ కొండల్లో జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటి, అది అసలు మామూలు లేదన్న. విజువల్ చూస్తే పిచ్చెక్కిపోతా ఉంది. హీరోయిన్ అయితే ఝాన్సీ లక్ష్మీ బాయిలా కనపడుతుంది మనకి. ఇది వేరే విధంగా ఉంది. ఆ విలన్ గారి యాక్టింగ్ అయితే పిచ్చెక్కిచ్చేశాడు. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే రిషబ్ శెట్టి గారు కన్నడ ఇండస్ట్రీలో ఒకటే చెప్తున్నా, మీ మూవీ సూపర్ హిట్. కానీ మా తెలుగు ఆడియన్స్ చూసారా ఎలా ఉన్నారో? మీరేంటో నాయన, మా వాళ్ళు వస్తే పాకిస్తాన్ వాళ్ళు చేసినట్టు చేస్తారు. మా మూవీలు బ్యానర్లు చింపటం, ఈ చేయడం, బాయ్కట్ చేయడం కాదు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేము చూడండి, మీ కాంతార మూవీ సూపర్ డూపర్ హిట్ చేశాం. 1000 కోట్లు పక్కా అన్న మూవీకి. చాలా చాలా బాగుంది మూవీ అయితే. రిషబ్ శెట్టి గారికి ఆస్కార్ అవార్డు వస్తుంది పక్కా. నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు, అంత బాగుంది ఆయన యాక్టింగ్ అయితే. ఒక్కటే చెప్తున్నాను, ట్రైలర్ మా ప్రభాస్ అని రిలీజ్ చేశాడు. ఆయన చెయ్యి అస్తవాకు మంచిది. జూనియర్ ఎన్టీఆర్ గారు రిలీజ్ ఈవెంట్ చేశారు. అందులో ఆయన తెలుగు మాట్లాడలేదని కొద్దిగా నెగిటివిటీ చేశారు. కానీ ఈ మూవీ తోటి మొత్తం చూపెడతాడు రిషబ్ శెట్టి. చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇందులో చూపెట్టే కాంతారా ఆ రాయిని అసలు ఎక్కడ మామే అయిపోయాడు కాంతారా, ఎలా వచ్చాడు, ఈ సీన్ చూస్తా ఉంటే గూస్ బంప్స్ అన్న. వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. సూపర్ డూపర్ హిట్. ఓకే.